కామారెడ్డి బాన్స్వాడ ఇష్యూకి సంబంధించి బీజేపీ నేతల బృందం వెళ్ళి అటు ఇష్యూస్ పైన కూడా సమీక్ష చేయాలి. పోలీసుల తీరు పైన కూడా డీజీపీకి కంప్లైంట్ చేసింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వెళ్ళి కలిసినట్టున్నారు డీజీపీ గారిని. ఏమేమి చెప్పారు సార్ డీజీపీ గారికి? మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్? డీజీపీ గారిని మన బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణ రామచంద్ర గారి నాయకత్వంలో ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే, మిగతా ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత మిగతా లీడర్స్ అందరూ, బీజేపీ లీడర్స్ అందరూ కలవడమైంది. రిప్రజెంటేషన్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో బాన్స్వాడ ఇష్యూ కానీ, లేకుంటే కామారెడ్డి ఇష్యూ కానీ లాస్ట్ 3-4 మంత్స్లో మన ఇక్కడ కీసర దగ్గర కానీ, లేకుంటే ముత్యాలమ్మ టెంపుల్ కానీ, తర్వాత ఇప్పుడు ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడెక్కడైతే ఈ ఇష్యూస్ అవుతున్నాయో, ఆర్మూర్లో కానీ, మన ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం అవుతున్నట్టుగా మా పార్టీ భావిస్తుంది. కాబట్టి డీజీపీ గారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఇష్యూస్ అన్నిటి మీద ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో వాళ్ళని కంప్లైంట్స్ కేసులు బుక్ చేసి ఈక్వల్గా అందరినీ ట్రీట్ చేయాలి. ఓన్లీ మా పార్టీ వాళ్ళ మీదనే కేసు బుక్ చేసి అదర్ సైడ్ను వదిలేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇచ్చాము. డీజీపీ గారు దాన్ని సానుకూలంగా పరిశీలించి యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. పోలీసుల మీద అన్నారా? అక్కడ ఎవరైతే సంబంధించినటువంటి అక్యూజ్డ్ ఉన్న వాళ్ళ మీద అనుకుంటున్నారు? నాట్ పోలీసుల మీద కూడా తప్పు ఉంటే ఎంక్వైరీ చేపిస్తా అన్నారు. ప్రజలకు ఏదైతే అక్కడ ఉన్న పబ్లిక్ ఏ విధంగా వన్ సైడెడ్గా వీళ్ళు క్రియేట్ చేస్తారో అది కరెక్ట్ కాదు. అవన్నిటిని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, మా దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దాని మీద ఇమీడియట్గా ఫర్దర్ ఏ ఇన్సిడెంట్ కాకుండా చూస్తా అన్నారు. సార్, మీరు కామారెడ్డి వెళ్దామని అనుకున్నారు. మీ తోటి సభ్యుడికి మిమ్మల్ని ఔదారస్ చేసిండ్రు, బయటికి రానివ్వలేదు. దాని వివరాలు ఏమన్నా, దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారా సార్? కామారెడ్డి ఇష్యూ కూడా వెరీ అన్ఫార్చునేట్. ఎక్కడైతే అదర్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారిని అనవసరంగా రెచ్చగొట్టి అతను అక్రమాలు చేసిరని ఆరోపించారు. ఆ ఆరోపణను నిరూపించడానికి కొరకు ఆయన టైము డేట్ అడిగి ఎక్కడైతే స్కూల్కి వెళ్ళి ఆడ మాట్లాడుతూ ఉన్నారో ఇతను పోకుండా కారుని ఖరాబ్ చేసి తర్వాత ఆఫీసు మీద కూడా అటాక్ చేశారు. అది అన్ఫార్చునేట్. ఎందుకంటే ఈ డెమోక్రసీలో మనం ఓపెన్గా ఏ ఇష్యూ ఉన్నా కానీ మాట్లాడుకొని మన డిస్కషన్తోనే సాల్వ్ చేసుకోవాలి. ఏదన్నా అవసరం ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్కి ఇచ్చి ఎంక్వైరీ చేయించి ఎవరికి తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బట్ ఈ ఫిజికల్ దాడులు చేయడం చాలా దురదృష్టకరం, అట్లా జరగకూడదు. కాబట్టి అదే విషయం కూడా డీజీపీ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ స్ట్రిక్ట్గా ఆఫీసర్స్ అందరూ, పోలీస్ ఆఫీసర్స్ ఉండి ఆనెస్ట్గా ఫేర్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఏమన్నా వెళ్తారా సార్ మళ్ళీ కామారెడ్డి గిట్ట? ఏమన్నా వెళ్ళేటువంటి ఆలోచన ఉందా? మాట్లాడినరా అక్కడ ఎమ్మెల్యేతో? ఎమ్మెల్యేతో మాట్లాడాము. బట్ ఇప్పుడు మొన్న పోయే ప్లాన్ ఉంటే ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసి ఎవరు మమ్మల్ని ఓనియలేదు. కాబట్టి ఇంకా ఇప్పుడేమి పోయే ప్లాన్ లేదు. బట్ కాకుండా అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. కాబట్టి వి ఆల్సో రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ ది లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్ అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్. బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి అసెంబ్లీకి సంబంధించి, అందులో ఏమన్నా అంశాలు లేవనైతే అవకాశం ఉందా మల్క కుమరయ్య గారు? అన్ని ఇష్యూస్ వస్తాయి. ఈ బడ్జెట్ మీద మాట్లాడేది ఉంటుంది. మా టీచర్స్ ఇష్యూ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏదైతే బడ్జెట్లో పాయింట్స్ వస్తాయో అవన్నిటి మీద మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పోలీసులు అవలంబిస్తున్నటువంటి తీరు కానివ్వండి, పోలీసుల చేస్తున్నటువంటి పనితీరు పట్ల ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే ఇది సరైనది కాదు. అసలు పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా అంచనా వేయడం, ఒక పార్టీ వాళ్ళనే మీ మీద కూడా ఇట్లా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదంటూ డీజీపీకి వివరించాం. దాని మీద కూడా సమీక్ష చేస్తామని చెప్పని బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇది మాట్లాడతాం. మళ్ళీ అటు కామారెడ్డి వెళ్లేందుకు కూడా కొంత సమయం తీసుకొని ఆలోచిస్తామని అటు ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అంటున్నారు. కెమెరామెన్ గణేష్ తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.